నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లన్న ఆలయానికి మరియు ఆదాయానికి దోపిడీ దొంగల బెడద ఎక్కువైంది. ఒకడు టికెట్లు లేకుండా భక్తుల నుండి డబ్బులు వసూలు చేయగా మరొకడు ప్రోటోకాల్ పేరుతో రెట్టింపు వసూలు చేస్తుండగా ఈరోజు అర్చకుడు నేరుగా స్వామివారి గర్భాలయ హుండీకే కన్నం వేసి డబ్బులు దోచుకుంటూ ఉండగా అధికారులకు పట్టుబడ్డాడు. కంచె చేను మేసిన చందంగా తయారైన ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలం ఆలయ పరిధిలో గత కొన్ని మాసాల క్రితం జరిగిన అభివృద్ధి పనుల్లో అవకతవకలకు పాల్పడి స్వామివారి సొమ్ము వృధా చేసిన ఒక ఏఈ ఉదాంతం మరొకముందే 3 రోజుల నుండి వరుసగా స్వామివారి సొమ్మును దోచుకుంటున్న దొంగలు పట్టుబడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భక్తులు దాతలు చెల్లించిన ముడుపులు విరాళాలను అడ్డగోలుగా కాజేస్తూ స్వామి అమ్మవార్ల ఖజానాను కొల్లగొడుతున్న ఇటువంటి ప్రవృత్తి కలిగిన వారిని విధుల నుండి తొలగించడమే కాకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయని పలు ఆధ్యాత్మిక స్వచ్ఛంద సేవా సంస్థలు అభిప్రాయపడుతున్నారు. స్వామివారి గర్భాలయానికి చెందిన విద్యాసాగర్ అనే అర్చకుడు గత 4 మాసాలుగా క్రమం తప్పకుండా ప్రతినిత్యం స్వామివారి గర్భాలయ ప్రదాత హుండీ నుంచి చేతికి అందినంత దోచుకుని వెళ్ళిపోతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా టికెట్లు మోసం చేస్తున్న కేటగాల్ని పనిపట్టేందుకు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తుండగా ఆలయ అధికారులు ఆశ్చర్యపోయేలా విద్యాసాగర్ లీలలు బయటపడ్డాయి.